విశాఖ అంటే ప్రకృతి వైవిధ్యానికి అద్దం పట్టే నగరం. నీలిసాగర కాంతులు, ఇసుక తిన్నెల ఒంపులు, తూర్పు కనుమల సొబగులు, హరిత శోభ అడవులు. ఇలా రాష్ట్రంలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు నుంచి భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల వరకు ఎన్నో వింతలు, అంతకు మించిన అద్భుతాలు. పర్యావరణ హిత నగరంగా విశాఖను ఎంతో ప్రత్యేకంగా పరిచయం చేస్తూనే ఉంటాయి. మన విశాఖ నగరం స్వేచ్ఛగా ఆకాశంలో విహరించే పక్షులకు సైతం ఎంతో ప్రత్యేకం. అవును, ఎన్నో వందల రకాల పక్షులు ఈ నగరంలో కనువిందు చేస్తుంటాయి. వీటిలో అనేకం వలస పక్షులు కూడా ఉంటాయి. అందుకే పక్షులకు సంబంధించిన అధ్యయనానికి కేంద్రంగా విశాఖను ఎంచుకోవడానికి నిపుణులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. చెన్నై నుంచి వచ్చిన ఓ యువతి సాగర నగరి ప్రకృతి వైవిధ్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఇక్కడి పక్షులపై అధ్యయనం చేస్తూ వాటిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇవాల్టి మన జనగళం ఇన్స్పైరింగ్ 30 కార్యక్రమం ప్రత్యేక అతిథి ఆర్నిథాలజిస్ట్ భాగ్యశ్రీ. Welcome to all the viewers of Janagalam. My name is Bhagyashree. So birds, the different behaviors, వాళ్ళు ఎక్కడ ఉంటారు, how they breed, how they migrate, ఇలాంటి different topics ఉంటాయి bird studies లో. So I have taken up bird studies in my career and I'm avian biologist as of now, a practicing avian biologist. So ఈ రోజు with the opportunity given in my hand, I'm here to share my experience throughout this path. విశాఖలో పక్షులపై మీ అధ్యయనం ఎలా సాగింది? ఆ వివరాలు కొన్ని. When it comes to birds in Visakhapatnam, there are many hotspots here. The small peaks that we have that are Simhachalam, Kailasgiri, alage chinna chinna ponds unnai, cheruvulu unnai, tarvata dams unnai, with reservoirs unnai, Megardigadda unnadi, Mursalova reservoir undi. So there are many different types of habitats in Visakhapatnam where different types of birds come and go or stay there. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైలాసగిరి తీసుకోండి, మనకి మ్యాక్సిమం ఎన్ని బర్డ్స్ కనిపిస్తుంది? ఇన్ కైలాసగిరి వీ హ్యావ్ రికార్డెడ్ మోర్ దెన్ 100 డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ యాజ్ ఆఫ్ టుడే. అదే మనం ఇప్పుడు మేఘర్దిగడ్డ రిజర్వాయర్కి వెళ్తే, మేఘర్దిగడ్డ రిజర్వాయర్లో మీకు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ మైగ్రేటరీ డక్స్ విచ్ కమ్ దేర్ ఎవ్రీ ఇయర్. వింటర్ టైంలో వెళ్తే చిన్న చిన్న డాట్గా ఉంటుంది రిజర్వాయర్లో. ఒక 8 o'clockకి మిస్ట్ అన్ని క్లియర్ అయిపోతే మనకి అన్ని డక్స్ కనిపిస్తాయి. అవన్నీ మైగ్రేటరీ అనమాట. 90% ఆఫ్ దోస్ పాపులేషన్ ఇన్ ద రిజర్వాయర్ ఇస్ మైగ్రేటరీ డక్స్. సో అంత ఇంపార్టెంట్ వైజాగ్ యాక్చువల్లీ. ఈ ప్రాంతంలో పక్షి జాతుల వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు ఏవైనా ఉందా? ఉంటే ఆ వివరాలు మాకు తెలియజేయగలరా? వైజాగ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ బర్డ్ డైవర్సిటీ, ఎస్పెషల్లీ బికాస్ వైజాగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటెట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ ఇస్ ఇంత పెద్ద బీచ్ ఉంది, బట్ స్టిల్ బీచ్ డిపెండెంట్ బర్డ్స్, షోర్ బర్డ్స్ అంటారు, మన బీచ్లో అంత కనపడదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ అవర్ పొల్యూషన్. We are one of the prominent cause of destruction of wildlife around us, especially with plastic pollution. మన బీచ్లో వెళ్తే ఎక్కడ చూస్తే మనకి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ లేకపోతే కవర్ దొరుకుతాయి. సో ఇప్పుడు షోర్ బర్డ్స్ అని ఉన్న బర్డ్స్కి బీక్ లోపల పెట్టి, శాండ్ లోపల పెట్టి ఫుడ్ తీస్తారు. అక్కడ యాక్చువల్లీ ఫుడ్ ఉండదు, ప్లాస్టికే ఉంటుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అవర్ పొల్యూషన్ ఇస్ చేంజింగ్ ద ఎన్విరాన్మెంట్. సో అందుకే యాక్చువల్లీ బీచ్లో మనకి ఇక్కడ ఏ బర్డ్ కనపడదు. బీచ్ మాత్రం కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ లొకేషన్ ఫర్ నేచర్ అవుటింగ్ ఇస్ కొండకర్లావా ఇన్ విశాఖపట్నం. ఇప్పుడు మీరు వెళ్తే, ఎవరైనా వెళ్తే, కొండకర్లా ఇట్స్ నాట్ ద సేమ్ ప్లేస్ ఇట్ వాస్ బిఫోర్. సో పీపుల్ గో ఇన్ సైడ్, మేక్ నాయిస్, డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ హ్యాపీ outing stuff, and then put their waste in the water or come out and have lunch or have breakfast and don't even bother to clean the place after they leave. మన ఇంట్లో మన కింద కూర్చొని తింటున్నాం అంటే లేచాక అన్నీ క్లీన్ చేస్తాం. దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, లేకపోతే అవన్నీ అలాగే ఉండిపోతుంది. సో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ టేకింగ్ దేర్ డ్రోన్స్ దేర్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. వైల్డ్ లైఫ్ ఓరియంటెడ్ కాదు, ఇవన్నీ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కోసం అయిపోతున్నాయి. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ పక్కనే ఎవరైనా స్పీకర్ పెట్టుకొని పాట పెడతారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన దగ్గర బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి, వీఆర్ కనెక్టింగ్
using our mobile phones, we are hearing music within the water body. When we are in the boat, within the water body, we are listening to loud music. Loud music, maybe for some human beings it is very much pleasant, but for birds it is not. For wildlife it is never a good option actually. So what happens? They will go away from there. Birds will not feel safe. ఇప్పుడు మనుషులు వస్తున్నారు, ఇంత డిస్టర్బెన్స్ ఉంది, ఇంత నాయిస్ ఉంది, దే డోంట్ ప్రిఫర్ కొండకర్లావా ఎనీమోర్. దే ఆర్ లీవింగ్ ఫ్రమ్ దేర్. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ యాక్చుally. Similar to that, there are many other places in Visakhapatnam where human induced interferences are causing a big effect on them. పక్షులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఏదైనా ఓ ఉదాహరణతో మీ ఆలోచనలు మాతో పంచుకోగలరా? ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సన్బర్డ్ మన ఈకోసిస్టమ్ నుంచి పోయింది, కంప్లీట్లీ ఇట్ ఇస్ గాన్. ఏదో ఒక ప్రాబ్లం అయింది హ్యాబిటెట్లో. ద కంప్లీట్ హ్యాబిటెట్ ఈస్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ సన్బర్డ్ డిప్లీషన్. అది ఎలా అంటే, ఒక బర్డ్ మీరు ఆలోచించండి, ఇట్స్ ఎంటైర్ లైఫ్ టైమ్ ఇట్ ఈస్ ఈటింగ్ నెక్టరే దానికి మెయిన్ ఫుడ్ సోర్స్. అప్పుడు అది తినడానికి అది ఎన్ని పువ్వుల దగ్గర వెళ్తుంది, మోర్ దాన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ అ సింగిల్ డే. అప్పుడే తనకి ఎంత కావాలో అంత నెక్టర్ దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక్క పువ్వుల నుంచి ఇంకొక పువ్వులకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఫ్లవర్లో లోపలికి వెళ్ళి నెక్టర్ తీసేటప్పుడు ఆ ఫ్లవర్లో ఉన్న పోలన్ గ్రెయిన్స్ దాని బీక్ మీద ఇలా అట్టించుకుంటుంది. ఇట్ విల్ స్టిక్ టు ఇట్స్ బీక్. సో వెన్ ఇట్ రిమూవ్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్ అండ్ గోస్ టు ద నెక్స్ట్ ఫ్లవర్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ పోలన్ గ్రెయిన్స్ ఆ ఫ్లవర్లో లోపలికి వెళ్ళి స్టిక్ అవుతుంది. సో ఇట్ ఈస్ ప్రమోటింగ్ పాలినేషన్. సన్బర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పాలినేషన్ ఇన్ దాట్ వే. సో పాలినేషన్ అవ్వలేదంటే, రెండు ఫ్లవర్స్లో ఉన్న పోలన్ కలవలేదంటే మనకి సీడ్స్ రాదు. సీడ్స్ రాలేదంటే ఫ్రూట్స్ రాలేదంటే నెక్స్ట్ చెట్లు కావాల్సిన సీడ్స్ ఉండదు. సో దట్ ఈస్ హౌ వన్ బర్డ్, ఇఫ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ది ఈకోసిస్టమ్, అవుట్ ఆఫ్ ద హ్యాబిటెట్, ఆ బర్డ్ లేదంటే ఏం అవ్వదులే, ఇంకా బర్డ్స్ ఉన్నాయి అని ఆలోచించడానికి అవ్వదు. ఒక్కొక్క బర్డ్కి రోల్ ఉంటుంది. ఆ రోల్ చేయడానికి ఆ బర్డ్ లేకపోతే ఆ రోల్ అక్కడ జరగదు, ఆ యాక్టివిటీ అక్కడ జరగదు. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లాంగర్ రన్, అక్కడ ఆ ప్లాంట్, ఆ చెట్లు రాదు, ఆ చెట్లు కనపడదు, మొత్తం వెళ్ళిపోతుంది. ఆ హ్యాబిట్ నుంచి దట్ ఎంటైర్ ట్రీ విల్ బీ లాస్ట్. సో దర్ ఇస్ అ సేయింగ్, ఒక 1 year to 2 yearsకి మన ప్లానెట్లో ఎర్త్లో ఒక్క బర్డ్ కూడా లేదు అంటే, అన్నీ డిస్ట్రాక్ట్ అయిపోతుందంటే మొత్తం వరల్డ్ సహారా డెసర్ట్ లాగే అయిపోతుంది అంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టడీస్ యాక్చువల్లీ, ప్రెడిక్షన్. సో దట్ మచ్ ఇంపార్టెంట్ రోల్స్ బర్డ్స్ ప్లే ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉన్న పక్షి జాతుల పట్ల ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉండాలి మీ మాటల్లో? బర్డ్స్ని బయో ఇండికేటర్స్ అంటారు. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు హ్యాబిటెట్లో ఆటోమేటిక్గా బర్డ్స్ దానికి ఫస్ట్ రెస్పాండ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు పెస్టిసైడ్ లీక్ అయింది ఒక వాటర్ బాడీలో అంటే ఫిషెస్ లోపలికి పెస్టిసైడ్ వెళ్ళిపోతుంది. ఆ ఫిషెస్ని బర్డ్ తింటాయి. సో మీకు సెకండ్ డే మార్నింగే బర్డ్స్ అక్కడ చనిపోతుంది. సో అంత ఫాస్ట్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి. సో ఫ్రాంక్లీ టు బీ స్పీకింగ్, మీరు బర్డ్స్ని మాత్రం చదివితేనే మీకు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది, అది ఇప్పుడు ఎలాంటి స్టేటస్లో ఉంది, సేఫా లేకపోతే పొల్యూటెడా లేకపోతే సివియర్లీ పొల్యూటెడా అని మాకు అర్థమవుతుంది. సో ఐ హ్యావ్ సీన్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్. నాకు అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ టుగెదర్ చేసి నేను ఒక జిస్ట్ ఇవ్వాలంటే, ఇండియా is very rich in bird diversity, very rich in bird diversity. More people should take up studies. ఇప్పుడు నాలాగే రీసెర్చే చేయాలి అని అవసరం లేదు. మీ ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్న బర్డ్స్ గురించి మీకు ఒక యాక్టివ్ నాలెడ్జ్ ఉంటేనే అదే చాలు. దెర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇంటర్నెట్ వేర్ యూ కెన్ అప్లోడ్ యువర్ అబ్జర్వేషన్స్. నేను ఈరోజు నా ఇంట్లో ఇలాంటి ఒక బర్డ్ చూశాను, అది ఇలాంటి ఒక యాక్టివిటీ చేసింది అని మీరు ఒక చిన్న అబ్జర్వేషన్ ఇస్తే కూడా నాలాగే ఉన్న రీసెర్చర్స్కి ఆ అబ్జర్వేషన్ యూస్ అవుతుంది అనమాట. బర్డ్స్ని సేవ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజియర్ టు సేవ్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ అస్. ఓ సైన్స్ విద్యార్థిగా మీ అనుభవం నుంచి కొన్ని ఆలోచనలు మా ప్రేక్షకుల కోసం. So as a woman in science, of course I have faced trouble throughout these past few years, but that doesn't mean it's a difficult thing. Every field is difficult. So I would tell other girls, other women who are aspiring to do something in their life to go for it. Don't hesitate. Don't ever hesitate. Take a chance. బికాజ్ ఈరోజు మీరు ఛాన్స్ తీసుకోలేదంటే ఒక 5 years తర్వాత యూ మైట్ రిగ్రెట్ ఇట్. డోంట్ డూ దాట్. ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంట్రెస్ట్ ఉంటే ఇంప్లిమెంటేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఐ అక్సెప్టెడ్ వాట్ ఐ యామ్
and I also wanted to pursue what I wanted to do in my life. మెయిన్ టార్గెట్, మెయిన్ గోల్ లైఫ్లో ఏమో అది ఎప్పుడు మర్చిపోకూడదు, అది ఎప్పుడు ఉండాలి. దానికున్న స్టెప్సే లైఫ్లో ఒకటి తీసుకోవాలి. సో women need not hesitate anymore. Women are having as equal freedom as any other living person in the planet right now. ధన్యవాదాలు భాగ్యశ్రీ గారు.